హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చాలా స్పెషల్గా అలాగే చాలా ఈజీగా తోటకూర రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ తోటకూర రైస్కి మంచి కాంబినేషన్గా ఈ పెరుగు చట్నీతో తింటుంటే ఉందండి. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి. ఏం చేస్తాం చెప్పండి, పిల్లలకి తోటకూర అంటే అస్సలు నచ్చదు. సో వాళ్ళకి ఏదో ఒక విధంగా పెట్టాలి, వీక్లీ మ్యాక్సిమం ఒక 2 టైమ్స్ అన్నా పెట్టాలి అని చెప్పి అనుకుంటుంటే తోటకూర అనగానే సరే మమ్మీ మాకు అన్నం వద్దని చెప్పి ఏడుస్తున్నారు. సో వాళ్ళకి నచ్చే విధంగా కొద్దిగా బిర్యానీ రైస్ లాగా ఈ తోటకూరతో ట్రై చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ముందుగా అయితే 2 కట్ల తోటకూరని సన్నగా అయితే చాప్ చేసేసుకున్నాను. అలాగే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు కూడా తీసేసుకున్నాను. రైస్ అయితే నేను ఒక 4 కప్స్ అయితే తీసుకున్నాను. సో దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేసేసుకుని వాటర్ వేసేసి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అన్నీ కూడా నేను ఆయిల్లో వేసుకున్నాను. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా క్యారెట్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది మంచిగా హెల్త్కి చాలా మంచిది కాబట్టి, సో పిల్లలైతే నేనైతే మెయిన్గా ఇది పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి స్పెషల్గా క్యారెట్ కూడా వేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలు కూడా ఇలా బిర్యానీలో క్యారెట్లు అయితే అస్సలు వదలకుండా తింటారు. సో వాళ్ళ కోసం అయితే నేను క్యారెట్ పీసెస్ కూడా వేసాను. ఈ క్యారెట్లు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటా పీసులు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఉడికేంత వరకు కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడ పసుపు వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు అనేది జస్ట్ చిటికెడ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మనకి బిర్యానీ కలర్ అనేది కొద్దిగా ఎల్లో షేడ్లో వచ్చి చాలా బాగుంటుంది చూస్తాకి. సో అందుకే నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, మంచి స్మెల్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు చాలా వరకు ఆల్మోస్ట్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఒక గుప్పెడు పుదీనా ఆకు అయితే వేసుకున్నాను. పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకుని ముందే క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను పుదీనాను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న తోటకూర అయితే ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ తోటకూర కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ మొత్తాన్ని కూడా మనం చాలా అంటే చాలా బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తోటకూర పచ్చివాసన అనేది కొద్దిగా వస్తుంది కదా మనకు. అప్పుడు బిర్యానీ ఫ్లేవర్ కంటే ఈ తోటకూర స్మెల్లే వస్తుంది. సో అప్పుడు మనం చేసుకున్న ఈ బిర్యానీ అనేది అంత బాగోదు. సో మనం ఏం చేయాలంటే ఈ తోటకూరని నూనెలో బాగా ఫ్రై చేయాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మొత్తం అంతా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఇక్కడే తోటకూర పచ్చివాసన అంతా కూడా పోతుంది. చూడండి, ఇవంతా కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను 4 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను కదా. కరెక్ట్గా కొలత ప్రకారం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లోటా ఉంది కదా, దీంతో 2 లోటాలు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే బిర్యానీకి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా అన్నీ వేసేసాము. టేస్ట్కి సరిపడిన సాల్ట్ అయితే ఇంకా వేయలేదు కదా. ఇప్పుడు ఈ ఎసరు కాగుతున్నప్పుడు నేనైతే 1 స్పూన్ సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మనకి ఈ బిర్యానీకి వేసిన వాటర్ అంతా కూడా చాలా బాగా మరిగిపోవాలి.
సో నేనైతే ఇంకా ప్లేట్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మనకి ఈ వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత మనం రైస్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అయితే చాలా బాగా మరిగిపోయినాయి. సో ఇప్పుడైతే మనం ఇంకా రైస్ అయితే వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ అయితే నానబెట్టాను కదా, సో ఆ వాటర్ అన్నీ కూడా వంపేసుకుని ఇప్పుడు ఆ దాంట్లో వాటర్ ఏమీ లేకుండా జస్ట్ రైస్ వరకు మాత్రమే ఈ ఎసర్లో అయితే నేను బియ్యం అయితే వేస్తున్నాను. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా మనం ఈ ఎసర్లో అయితే వేసుకోవాలి. మనం వేసిన రైస్కి అలాగే మనం వేసిన వాటర్కి కూడా కరెక్ట్గా అయితే నీట్గా పులుకు లేకుండా అయితే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా నో డౌట్ అనమాట. చూడండి, ఇంకా వాటర్ అయితే ఇంకా ఎవాపరేట్ అయిపోతుంది కదా. ఇంకా సో నేనైతే ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా రైస్ అయితే మొత్తం అంతా కూడా వాటర్ లేకుండా ఎగిరిపోతుంది కదా. సో నేను ఇంకైతే లిడ్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఈ తోటకూరతో ఇలా చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం మనకి బిర్యానీ ఫ్లేవర్లోనే ఉంటుంది కాబట్టి సో తోటకూర తిన్నట్లు ఉంటుంది, బిర్యానీ కూడా తిన్నట్లు ఉంటుంది. పిల్లలతో మనకు ముందు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. తోటకూర అంటేనే చాలామంది పిల్లలు అస్సలు వద్దంటే వద్దని ఏడుస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఇలా బిర్యానీ రైస్ లాగా చేసి కొద్దిగా పెరుగు చట్నీ వేసి ఇచ్చేస్తే పిల్లలైతే మంచిగా తినేస్తారు. ఇంకా నేనైతే పిల్లలకి ఇలా ప్రిపేర్ చేశాను కదా, తింటారో తినరో అనుకున్నాను, కానీ పెరుగు చట్నీతో వాళ్ళకి బాగా నచ్చిందంట. చాలా ఎంజాయ్ చేస్తా కూడా ఈ ఫుడ్ తిన్నారు. చూడండి, మొత్తం అంతా కూడా మంచిగా ఎగిరిపోయింది. రైస్ అనేది చక్కగా కరెక్ట్గా ఎగిరిపోయింది అనమాట, పలుకుగా లేకుండా. సో ఇంకా నేనైతే పిల్లల కోసం పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు ముందుగా అయితే ఒక బౌల్లో తీసేసుకుని కావాల్సిన ఆనియన్స్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను చిల్లీస్ కానీ ఆమె ఏం వేయలేదు, ఎందుకంటే పిల్లలు కదా మంట పడితే తినరని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం జస్ట్ ఇలా నేను సాఫ్ట్గా తయారు చేసేసాను. ఇంకా తోటకూర బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే దానికి మంచి కాంబినేషన్గా ఈ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నా, లిటరల్లీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లల కోసం మీరు తప్పకుండా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? మ్యాక్సిమం పిల్లలకి మంచి ఫుడ్ అందించాలి, వాళ్ళు తినకపోయినా సరే వాళ్ళకి మంచిగా మనం ఏదో ఒకలాగా పెట్టాలనేది నా ఉద్దేశం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.